ఉందా లేదా, ఆ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మీద నమ్మకం ఉందా లేదా, పూర్తిగా ఎవరు చేయించి ఉంటారని మీరు భావిస్తున్నారు? పొలిటికల్ కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏం జరుగుతుంది అనుకోవాలి? ప్రభుత్వం మీదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఆన్ డిపార్ట్మెంట్, ఆన్ గవర్నమెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ గవర్నమెంట్ మీద కానీ మాకు ఎలాంటి నమ్మకం లేదు. క్లియర్ కట్ గా చెప్తున్నాను, మాకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటున్నానంటే, ఇప్పటికీ 10 రోజులు అయిపోయింది ప్రవీణ్ పగడాల అనేటువంటి గొప్ప దైవజనుడు మరణించి. ఇప్పటి వరకు పిఎం రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? వై దే ఆర్ మేకింగ్ డిలే? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? రెండవది, ఇప్పటి వరకు సీసీ ఫుటేజెస్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి రిలీజ్ అయినది. టోల్ ప్లాజా సీసీ ఫుటేజ్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ టోల్ ప్లాజా సీసీ ఫుటేజెస్ లో 3 రకాల పర్సనాలిటీ వ్యక్తులు ఉన్నారు. ఈ కొవ్వూరు టోల్ ప్లాజా ఫుటేజ్ లో చూస్తే ఆ వ్యక్తి దాదాపు 6.1 హైట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఉన్న క్లియర్ గా ఆయన కాలు పాదము నేల మీద మోపగలుగుతున్నాడు. ఇంకా కాలు మడత పెట్టుకొని ఉన్నాడు. బుల్లెట్ బైక్ చాలా పెద్దగా ఉంటుంది. దీంట్లో మాకు అనుమానం ఉంది, కానీ క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత విజయవాడ దగ్గర ఉన్న ఫుటేజెస్ చూపించారు. అక్కడ ప్రవీణ్ పగడాల గారు లాగానే ఉన్నాడు. తర్వాత పొట్టిపాడు దగ్గర ఫుటేజెస్ చూపించారు. అక్కడ కంప్లీట్ గా ఏదో ఒక రోబో వ్యక్తి లాగా సన్నగా అసలు సంబంధం లేని వ్యక్తి ఫుటేజెస్ చూపించారు. ఈ 3 రకాల ఫుటేజ్ లో 3 రకాల పర్సనాలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా మేము క్లియర్ చేసుకోలేదు. మా డిమాండ్ ఏంటంటే క్లియర్ ఫుటేజెస్ కావాలి. ఫుటేజెస్ చూపించి ఇదే ప్రవీణ్ పగడాల అని చెప్పేసి సైలెంట్ అయిపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. మేము దాన్ని స్వీకరించట్లేదు కదా. చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు ఇక్కడ ప్రవీణ్ పగడాల కాదు అని. దీనికి పెద్ద నాలెడ్జ్. అభినయ్ గారు ఒక్క విషయం ఇప్పుడు ఇంకొక ఫుటేజ్ తీసుకొస్తారు, వేరే ఇతర ఫుటేజ్ తీసుకొస్తారు. ఈసారి అభినయ్ కాకపోతే ఇంకొక శివాను ఇంకొకరో వచ్చి ఇది ప్రవీణ్ పగడాల కాదు, ఇది ఫేక్ అని అంటారు. అంతిమంగా ఎవరో ఒకరు నిర్ధారించాలి కదా, ఇది ప్రవీణ్ పగడాల కాదా అనేది అంతిమంగా ఎవరు నిర్ధారించాలి? ఎవరు నిర్ధారించాలి? ఒక విషయం మీరు అది క్లారిటీ ఇవ్వాలి. ఎవరు నిర్ధారించాలి? ఒక్క నిమిషం చిక్కోటి ప్రవీణ్ గారు ప్లీజ్. అభినయ్ గారు, ఇప్పుడు మీరు వింటున్నవన్నీ కూడా నా వాయిస్ కాదు. ఇది టోటల్ ఏపీ తెలంగాణ క్రిస్టియన్ సొసైటీ మొత్తం పక్షమున